ఇంట్లో మనం కనీసం ఎన్నో ప్లాస్టిక్ సామాన్లు ఉంటాయి. దానికి ఆల్టర్నేట్గా స్టీల్ మరియు రాగి యూజ్ చేయొచ్చు. అలాగే వాటర్ బాటిల్స్ని మానుకొని రాగి గ్లాసెస్తో తాగడం మన హెల్త్కి కూడా చాలా మంచిది. దీనివల్ల అలాగే ఈ సమ్మర్ టైంలో మనం పక్షులకు, జంతువులకు మరియు చెట్లకు నీళ్ళను కూడా ప్రొవైడ్ చేయాలి. దీనివల్ల మనం లివింగ్ ఆర్గానిజమ్స్ని కాపాడుకోవచ్చు. అలాగే సద్గురు గారు కూడా సేవ్ సాయిల్ అనే ఆర్గనైజేషన్ని ప్రారంభించారు. ఎందుకోసం మన ఎర్త్ ని ప్లాస్టిక్ మెటీరియల్స్ సాయిల్ లో డీకంపోజ్ కావు, అందుకోసం ప్లాస్టిక్ ని అవాయిడ్ చేసి బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ని యూజ్ చేయండి. అలాగే కనీసం 1 month కి లేకపోతే 6 months కి లేకపోతే 1 year కి కనీసం మీ పుట్టినరోజైనా ఒక చెట్టును నాటండి. అలా చెట్టును నాటి ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచి మన గ్లోబల్ వార్మింగ్ ని తగ్గియండి.